హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. పుష్ప, ఏంటి పుష్ప ఈరోజు ఇవన్నీ ఇక్కడ పెట్టావు? ఏం తయారు చేయబోతున్నావు? అత్తమ్మ, ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నా అత్తమ్మ. ఓట్స్తో లడ్డు తయారు చేసుకున్నాము. మరి ఏమేమి కావాలి బయటకి? ఓకే అత్తమ్మ, కావాల్సిన పదార్థాలు చెప్తాను అత్తమ్మ. ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాను అత్తమ్మ. బెల్లం అరకప్పు తీసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరం, యాలకులు, నెయ్యి. ఏం చేయబోతున్నావు ఇప్పుడు? అత్తమ్మ, ఇప్పుడు నేను ఇత్తడి గిన్నె ఒకటి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నా. బాదం పప్పు తీసుకున్నాం కదా, బాదం పప్పు నేను కొన్ని తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. బాదం పప్పు బాగా వేయించుకోవాలి నేతిలో. అందులోనే జీడిపప్పును కూడా వేయించుకొని రెండు కలిపి వేయించుకోండి. ఇట్లా వేగినాయి కదా అత్తమ్మ, ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం అత్తమ్మ. ఇప్పుడు అవి రెండు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఓట్స్ ఉన్నాయి కదా అత్తమ్మ, ఈ ఓట్స్, ఇలాంటి ఓట్స్ తీసుకుంటే లడ్డు బాగుంటుంది. ఈ గిన్నెలోనే ఈ ఓట్స్ని కూడా బాగా వేయించుకోవాలి. సరిపోద్దాక అత్తమ్మ, సరిపోతుంది అత్తమ్మ. ఇట్లా నేతిలో బాగా వేయించాం కదా, ఈ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పుష్ప, ముందు ఏం చేయాలమ్మా? అత్తమ్మ, ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఓట్స్, ఇవి ఆరినాక, చల్లారినాక మిక్సీలో ఇవి వేసుకున్నాం అత్తమ్మ. మరీ మెత్తగా కాకుండా, మరీ ఎక్కువ కాకుండా కచ్చాపచ్చగా వేసుకుందాం. ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా. ఖర్జూరం వేసుకుందాం. జీడిపప్పును బాదం పప్పు వేయించుకున్నాం కదా అత్తమ్మ, ఇవి సగం నేను ఇట్లా తురుముకున్నాను. ఎందుకంటే సగం ఇలా వేసుకుంటే బాగుంటుంది. సగమేమో ఇందులో వేసుకుంటాను. ఖర్జూరం వేసుకున్నాం కదండి, అందులోనే అత్తమ్మ 4 యాలకులు కూడా వేసుకుందాం. ఈ బెల్లం తురిమింది కదా, ఇది కూడా ఇందులో కలుపుకుందాం. వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాం అండి. పుష్ప, ఏం చేయబోతున్నాం ఇప్పుడు? అత్తమ్మ, ఇప్పుడు మిశ్రమం అంతా ఇలాగా పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడిని మనము నెయ్యి తీసుకొని నెయ్యి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని, అట్లా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇట్లా లడ్డూలాగా చుట్టుకోండి. ఇక్కడ నేనైతే బాదం పప్పు పైన గార్నిష్గా పెట్టానండి. ఓకే అత్తమ్మ, ఓట్స్ లడ్డు నేను తయారీ విధానం పూర్తయింది అత్తమ్మ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగున్నాయి అమ్మ పుష్ప. బాగున్నాయి అత్తమ్మ. టీ పొడి బాగా సరిపోయింది, బాగా నెయ్యి వాసన వస్తుంది. బాదం తురుము బాగా పండి కింద పడుతుంది. ఓకే, పిల్లలకి చాలా బలమైన లడ్డు తయారు చేస్తావు పుష్ప. అవునత్తమ్మ, అవునండి. ఇప్పుడు పిల్లలు బాగా నీరసంగా ఉంటారు కదా, స్కూల్ నుంచి రాగానే ఇట్లా ఓట్స్తో మనం ఇందులో ఏమేమి ఉపయోగించాం, ఓట్స్, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరాలు అన్నీ కూడా ఉపయోగించి ఈ లడ్డుని మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇచ్చారంటే రోజు వాళ్ళకి కొంచెం బలంగా ఉంటారండి. ఓకేనా? ఈ ఓట్స్ లడ్డు వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఓకేనా అత్తమ్మ? బాయ్.